పదవిలో ఉన్న బాన్స్వాడ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి స్వరం మార్చారు. ఇక సొంత ప్రభుత్వం పైన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల మంజూరు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం పైన అగ్గి మీద గుగ్గిలమయ్యారు. రాత్రి సమయంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లిన పోచారం అక్కడి నుంచి అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరును విమర్శించారు. ముఖ్యమంత్రి మాట తప్పారు, మంత్రుల ఫోన్లు ఎత్తడం లేదు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. నిర్ణయం తీసుకునేది ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మొలుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు. అది చెరుకట్ట మీద మొలుస్తుంది, లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్ము చేతి మొలుస్తాయి, కట్టే దవాఖానాలు మొలుస్తాయి, ఊళ్ళో మొలుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు కోనాపూర్ అటు బంద పీకి అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది, బాబు వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడి మనం కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను పని పని చేసిపోతా అంటే నిర్ణయం మారింది కదా, మారింది కదా. నేను టెండర్ ప్లాన్ చేసుకుంటాను, వాడు వాడిని బతుకున్నాడు. నీకు ఎదుగురా నిన్ను